ఆనాటి అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడేమో, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కదా. నీ నుండి దేవుడు కోరుకుంటుందంటూ ఏదైనా ఉంది అంటే నీ మనసు మారాలని కోరుతున్నాడు ఆయన, నీ జీవితం మారాలని కోరుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అన్నీ మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. బట్టలు మార్చుకుంటున్నారు, అంటే వస్త్రాల రంగులు మారుతున్నాయి, పిలుపులు మారుతున్నాయి. కొన్ని రోజుల వరకు మమ్మల్ని ఈ పేరుతోనే పిలవండి అని పిలుపులు మార్చుకుంటున్నారు. ఇళ్ల యొక్క ఆకారాలు మార్చుకుంటున్నారు, తలుపులు కిటికీల యొక్క స్థానములు మారుస్తున్నారు. ఎన్నో మారిపోతున్నాయి. ఆఖరికి ఈ పేరు బాలేదు లేదా ఈ పేరులో ఏదో లోపం ఉందని ఎవరైనా అంటే ఆ పేరులో అక్షరాలు మార్చుకుని వాటిని చిన్నప్పుడు పిల్లలు పుస్తకాల్లో 1-10 సార్లు రాసినట్టుగా ఇప్పుడు పేర్లు కూడా రాస్తున్నారు. అలా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి మేలులు పొందాలని, ఆశీర్వాదం పొందాలని. అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పది అంటే, ఆయన దయాదాక్షిణ్యములు ఎంత గొప్పవి అంటే, ఆయన మనల్ని కనికరించినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపగలిగిన దేవుడు ఆయన.